నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. విద్యాస్వరం గ్రామానికి చెందిన 40 మంది మత్స్యకారులకు గోదావరిలో చేపల వేటకు వెళ్లినందుకు లైసెన్సు ధృవీకరణ పత్రాలను నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి, జడ్పీటీసీ సభ్యుడు కె సూరిబాబు, సర్పంచ్ తిక్క శ్రీనివాసరావు, ఎంపీటీసీ కె సుజాత, వైఎస్ఆర్సీపీ మండల శాఖ అధ్యక్షుడు ఐనిడి పల్లారావు, పార్టీ గ్రామ అధ్యక్షుడు తోలేటి శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షుడు సుంకవల్లి శ్రీహరి, నాయకులు ఆరేపల్లి చంటి, దొడ్ల మురళీకృష్ణ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దానికి కూడా అన్ని సబ్సిడీలు ఉంటాయి, దానికి కూడా మొత్తం డబ్బు ఇవ్వటం జరుగుద్ది. ఇవన్నీ కూడా పథకాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు అందేటట్టు చేస్తారు. సొసైటీల ద్వారా మీరు గ్రూప్ ఫామ్ అయ్యి గ్రూపుల ద్వారా చేస్తున్నారు, ఇవన్నీ చేస్తారు. మరి ఇవన్నీ చేసుకునే అవకాశం ఉంది. మనం ఏంటంటే గతం నుంచి ఎప్పటి నుంచో మీరు అందరూ వేటకి వెళ్తున్నారు. వేటకి వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈరోజు లైసెన్స్ ఇస్తున్నాను. ఇంత మాత్రంతో ఇది అయిపోదు. ఇంత మాత్రంతో ఇది అయిపోదు. మరి ఇవన్నీ కూడా మనం చేయటం జరుగుద్ది. మరి ఈరోజు కార్యక్రమంలో 35 మందికి ఇస్తున్నామండి. ఎన్ని ఇస్తున్నాం? 40 వరకు ఉన్నాయి. దాదాపుగా 40 లైసెన్స్ ఇస్తాం జరుగుతూ ఉంది. ఇంకా ఎవరన్నా మిస్ అయి ఉంటే చెప్పండి, వాళ్ళ పేర్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి సొసైటీ ఇచ్చేటప్పుడు కూడా యూత్ కూడా అమ్మా మీరందరూ కూడా రిజిస్టర్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు చాలా సొసైటీలు ఏమైందంటే గతంలో అదే వాళ్ళందరూ పెద్దవాళ్ళు రిజిస్టర్ అయి ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఇంకా అవ్వలేదు. వాళ్ళ పేర్లు కూడా నమోదు చేపిస్తున్నాను నేను. ఎందుకంటే కొంతమంది చనిపోయారు రిజిస్టర్ అయిన వాళ్ళు. గతంలో వాళ్ళు లేరు, లేకపోతే పెద్ద వయసు అయిపోయింది, వాళ్ళు బయటికి రావలేకపోతున్నారు. కానీ వాళ్ళ పిల్లలు సొసైటీలో ఇంకా అందులో నమోదు అవ్వలేదు. ఆ పేర్లు కూడా నమోదు చేపిస్తున్నాను నేను. ఇవన్నీ కూడా మన మత్స్యకారులకి, వడ్డీ సంఘాలకి, పల్లెలకి అందరికీ కూడా గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క శ్రద్ధ తీసుకుని నేను చేపిస్తూ ఉన్నాను. అందుకే మొత్తం నియోజకవర్గంలో అందరూ కూడా నిజంగా కూడా జగన్ గారికి నాకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే వారికి కావాల్సిన పనులన్నీ చేసుకొచ్చా. మొత్తం అసలు ఒక్క సంఘంలో కూడా ఒక్కళ్ళు మిగల్చకుండా 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇది పెన్షన్ ఇవ్వడానికి ఇది 3 సంవత్సరాలు రావాలి ఇది లైసెన్సు. బట్ ఎనీవే దాని ముందే మనం రిజిస్టర్ అయిపోతే సొసైటీగా ముందు ఇచ్చేయచ్చు. 3 సంవత్సరాలు వెయిట్ చేయక్కర్లేదు. ఇవన్నీ కూడా మరి పూర్తిగా అర్థం చేసుకోండి. ఈ లబ్ధి అంతా మీరు పొందేటట్టు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ టైం ఇంకా మన వాళ్ళు చెప్పారు అదేదైతే సముద్రంకి వేటకి వెళ్ళే వాళ్ళకి ఏదైతే ఇస్తున్నామో వారికి కూడా ఇప్పుడు ఏదైనా స్కీమ్లు ఇచ్చేటప్పుడు మెయిన్ పాయింట్ మనం ఇలా రిజిస్టర్ అయి ఉంటే బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి ఏదైనా వచ్చి ఉంటే డైరెక్ట్గా మనకు వస్తాయి. ఎక్కడ మనకి రిజిస్టర్ అయ్యి లేవనుకో. ఈరోజు దీని ద్వారా ఏమైంది, మీరు గవర్నమెంట్లో రిజిస్టర్ అయి ఉన్నారు వేటకి వెళ్ళేటట్టు. రేపు ఏదైనా మన స్కీమ్ అనౌన్స్ చేస్తే గవర్నమెంట్ ద్వారా అది మీకు కూడా వర్తించేటట్టు ఆటోమేటిక్గా వర్తిస్తుంది. లేకపోతే మళ్ళీ ఎత్తుక్కోవాలి. ఆ రోజు పేర్లు అంటే మీరు ముందు రిజిస్టర్ అవ్వలేదు కదా, మీరు వెళ్తున్నారో లేదో, వేటకి వెళ్తున్నారో లేదో, ఊరికే ఇంట్లో కూర్చుని పేర్లు రాస్తున్నారో మళ్ళీ అన్నీ అడుగుతారు. దాని బదులు రిజిస్టర్. జగన్ గారు ఇప్పుడు మరి రాబోయే ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇదేమి మన ఎలక్షన్స్ వస్తున్నదని చేయలేదు. ఇది గత సంవత్సరం నుంచి పోరాడుతున్నాం. మీరైతే 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. నేనైతే సంవత్సరం నుంచి ఇవన్నీ చెప్తా ఉన్నాను. ఎందుకంటే అన్ని సొసైటీలకి ఇదే కాదు, అన్ని సొసైటీల్లో ఎక్కడో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ పెన్షన్లు వచ్చేటట్టు, బళ్ళు వచ్చేటట్టు, సబ్సిడీలు వచ్చేటట్టు, వాళ్ళకి లోన్లు వచ్చేటట్టు ఇవన్నీ వస్తూ ఉన్నాను ఈ సంవత్సరాలు. ఇదేదో ఎలక్షన్ కోసం మేము రాలేదు. ఇప్పుడు ఇవన్నీ అప్పటి నుంచి పనిచేస్తే అనుకోకుండా ఇప్పుడు మనకి ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది.